హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని సత్యం వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే లేయర్స్ ఫ్రాక్. నేను కటింగ్ అనేది అప్లోడ్ చేసాను కదా, కొంచెం స్టిచ్చింగ్కి లేట్ అయింది ఎడిట్ చేసేసరికి. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలి, బాడీ పార్ట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్స్లో లైనింగ్కి దానికి కలిపి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చుకుంటే షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందిని సత్యం వ్లాగ్స్. ఈరోజు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఏది చూసాను, చాలా చాలా బాగా వచ్చింది డ్రెస్ అనేది. బటర్ఫ్లైస్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్, మధ్యలో బ్లాక్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రాక్ అనేది. ఇది నేను మీషోలో తీసుకున్నాను. క్లాత్ ఫ్యాబ్రిక్ అయిపోయింది, 5 మీటర్స్ క్లాత్, టూ డ్రెస్సెస్ అయ్యాయి. చాలా చాలా బాగుంది. ఈ విధంగా పైన తిరగేసిన తర్వాత పైన టాప్ స్టిచ్ ఒకటి వేసామంటే కొంచెం నీట్గా ఉంటుంది. చూసారా అంత షేప్ ఎంత బాగుందో, స్క్వేర్ షేప్లో రౌండిష్లో. ఇప్పుడు మొత్తం రౌండ్ అంతా వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసేసుకోవాలి. దారం అస్తమానం తెగిపోతుంది, ఏమైందో. జిగ్ జాగ్ మిషన్ స్టిచ్ కూడా అవుతుంది. తీసుకున్నాం. ఈ విధంగా కుట్టేసిన తర్వాత బ్యాక్ ఇటువైపు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఈరోజు మీరేం చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ఇలా కుట్టేసిన తర్వాత ఫ్యాబ్రిక్ అనేది బాగుంది. క్లాత్ కూడా అదే తీసుకున్నా, అక్కడే 5 మీటర్స్దే తీసుకున్నా. ఆన్లైన్ బయటకు వెళ్ళి కొనడం కంటే ఏదైనా ఒకటే. మీటర్ వచ్చి 60 అలా పడింది. మనకి ఇలా కుట్టుకుంటే చాలా, ఇదే మనం కొనాలి అంటే కనీసం 600 ఉంటుంది. మనకి ఎంత 250 300లో అయిపోయింది. మనం స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి. అదే బయట వాళ్ళకి స్టిచ్ చేస్తే కంపల్సరీ 200 300 తీసుకుంటాను నేను. ఇక్కడ మనం ఏం చేయాలంటే 4 ఇంచెస్ డాట్ వేసుకోవాలి. చిన్నపిల్లలు కదా, ఎక్కువ అవసరం లేదు. లైట్గా ఇక్కడ కొంచెం డబల్ స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. చూసారా, ఈ పైన ఎక్స్ట్రా ఉన్న వైట్ క్లాత్ని తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు కొంచెం పైకి లేకుండా ఉంటుంది, బాగుంటుంది. ఇటువైపు కూడా అంతే, సేమ్ అలాగే. షోల్డర్ దగ్గర ఆఫ్ చేసేసి అక్కడ నుంచి ఇలా ఇలా చూసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ దీన్ని స్ట్రైట్గా వేసుకుంటే సరిపోద్ది. ఆ నీడిల్ దగ్గర నుంచి ఆ బ్లాక్ కలర్ పాయింట్ మిషన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. డబుల్ స్టిచ్ చేసేసాను, ఇలా వచ్చేసింది, చాలా బాగుంది. ఇదే విధంగా ఫ్రంట్, ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ నేను ఇలా స్క్వేర్ షేప్లో ఇచ్చుకున్నాను. కింద యూ ఇచ్చేసి యూలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తర్వాత కట్ చేద్దామని పక్కన పెట్టాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది కూడా పెట్టాలంటే చాలా లాంగ్ అయిపోతుంది. ఇప్పటికే చాలా వచ్చేసింది లాంగ్, అంతసేపు చూడాలన్న కష్టం. సేమ్ అలాగే స్టిచ్ చేసుకొని ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది త్వరగా చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికాడ ఇంకా చాలా పని ఉంది. థ్రెడ్ కూడా ఇలాగే చాలా ఇంట్రెస్ట్గా కొడుతుంటే మీకు కూడా ఈ విధంగా థ్రెడ్ తెగిపోద్దా, మిషన్ చిరాకు వచ్చేస్తుంది ఒకసారి. కానీ కుట్టాలి కదా, ఒకసారి ఎందుకని అలాగే తెగిపోతూ ఉంటుంది. అందరూ ఈ మధ్య నాది ఎప్పుడు రిపేర్ వచ్చినా నేనే బాగు చేసుకుంటాను. కానీ మొన్నే ఫస్ట్ టైం కింద షటిల్ దగ్గర ప్రాబ్లమ్ వస్తే మన దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ పాడైపోయినట్టు అనిపించింది నాకు. ఏం బాగు చేశాడు ఏంటో కానీ. తర్వాత చిన్న చిన్న పిల్స్ పెట్టేసుకొని ఈ విధంగా ఫస్ట్ లైనింగ్ యాడ్ చేసుకొని తర్వాత పైన మెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్లో వస్తుంది కదా, ఆ కట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. కింద పైన చక్కగా నీట్గా కనిపిస్తుంది.
దారాలు ఏం కనిపించవు. నీట్గా ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే చిన్నపిల్ల కదా చక్కగా బాగుంటుంది బుట్ట బొమ్మలాగా. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ విధంగా చిన్న చిన్న పీస్ పెట్టుకుని ఒక పక్క అయిపోయింది. 20 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కాబట్టి ఇంకో 10 ఇంచెస్ లేయర్స్, ఇది 20 ఇంచెస్ బ్యాక్ సైడ్. ఫ్రంట్ మాత్రం చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసి కుడతాను. చూసారా ఫ్రిల్స్ ఎలా వచ్చాయి, చిన్నగా పఫీగా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను. లైనింగ్ అనేది ఇలా పెట్టామంటే లోపలికి వెళ్ళిపోతుంది ఆ కుట్లన్నీ. ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి డాట్స్ ఉన్న దగ్గర కొంచెం చిన్నగా ప్లీస్ పెట్టుకుంటే సరిపోద్ది. చిన్న డాట్స్ 2 ఫ్రిల్స్ పెట్టాను, కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి. చూసారా అక్కడ వరకు మనం మార్జిన్ ఇస్తాం కదా, అక్కడ వరకు అలా కుట్టేసేసిన తర్వాత మళ్ళీ ప్లెయిన్గా లాగేసేసి ఈ విధంగా బటర్ఫ్లైస్. చూసారా డ్రెస్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. లింక్ అని పెట్టండి, లింక్ కావాలంటే లింక్ కూడా పెడతాను. అయిపోయిన తర్వాత లైనింగ్ అనేది అటాచ్మెంట్ అయిపోయింది. ఇలాగా చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం, లేకపోతే కొంచెం బెత్తుగా వచ్చినట్టు ఉంటుంది. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ చిన్న ప్రిల్స్ పెట్టేసి కుట్టేసేసాను. ఈ విధంగా 10 ఇంచెస్ లేయర్స్. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఫ్రీగా పెడుతున్నాను. బ్యాక్ సైడ్ 20 ఇంచెస్ కుట్టాను. ఇది 10 అలాగే 3 పీసెస్ చేశాను. చాలా బాగుంది. చెప్పాలంటే బెలూన్ టాప్ ఉంటుంది. చూపిస్తాను ఎంత బాగుందో. ప్లేస్ తక్కువగా ఉంటుంది కుట్టడానికి, ఫ్రీగా ఉండదు. కానీ అయినా సరే నాకు ఇంట్రెస్ట్ ఇలా చేయాలని. చూసారా చాలా బాగా వచ్చింది. దీన్ని వేసుకున్న తర్వాత ఎలా ఉందో కూడా వీడియో పెడతాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.